ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమ స్కందం 23వ అధ్యాయంలోకి వచ్చాం. 21, 22లో కృష్ణుడు వేణునాదాన్ని వినిపించడంతో గోపికలందరూ వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన వాళ్ళతో మాట్లాడినటువంటి దృశ్యం. తర్వాత 22లో గోపికల వస్త్రాపహరణం అండి. గోపిక వస్త్రాపహరణం అది ముఖ్యమైనటువంటి ఘట్టంగానే చెప్తారు. ఎందుకు అనంటే వస్త్రం అంటే కప్పి ఉన్నటువంటిది. స్థూలంగా వస్త్రమేమో దేహాన్ని కప్పేసి ఉంటుంది. సూక్ష్మంగా వస్త్రం ఏంటి అంటే దేహమే అని. దేహం నేననే భావం కలిగి ఉన్నంత వరకు జీవుడికి సుఖం ఉండదు. ఎందుకు అంటే మనసు ఆగదు. మనసు ఎందుకు ఆగదు అంటే కోరికల వెనకల ప్రేరణ చేస్తుంది. కోరికలు ఎందుకు వస్తున్నాయి అంటే అహంకారం వలన, అంటే దేహం నేననే భావం. అది ఎందుకు అంటే తను సచిదానంద స్వరూపుడై ఉన్నాడనే విషయం మరచిపోయి ఉన్నాడండి. జీవుడు సాక్షాత్తు సచిదానంద స్వరూపుడైన భగవంతుడు, కానీ తను మరచిపోయాడు. మరచిపోయి ఉండడం వలన నేను దేహం అనే భావం వచ్చేది. దేహం అనే భావం వలన ప్రపంచం మీద కోరికలు కలుగుతాయి. ఈ ప్రపంచం మీద కోరికలు ఎంతవరకు అయితే ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటాడు, ప్రపంచంలో పనులు చేస్తూ ఉంటాడు. ఈ పనులు చేసుకొని కోరికలు తీర్చుకునేటప్పుడు కోరికలు పోవు. ఒక కోరిక తీసుకుంటే ఇంకో 10 కోరికలు పుడతాయి. దానివల్ల లోపల విపరీతమైన ఆలోచనలు, అశాంతి ఇవన్నీ కలుగుతాయండి. ఓకే, దాని కొరకు జీవితం అంతా తిరుగుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వాటి ఒక జీవితమైనా కాదు. పునరభిజననం పునరపి మరణం పునరభిజననం జఠరేశయనం. ఇదే సంసారం అండి. పుట్టడం, కొన్ని కోరికలు తీర్చుకోవడం, ఇంకో కొన్ని కోరికలు పెంచుకోవడం, ఆ తర్వాత చనిపోవడం, మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడం, పుట్టడం, ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఇన్ని కోరికలు తీరినా ఏదో కొద్ది నిమిషాలే తృప్తి ఉన్నట్లు ఉంటుంది, కానీ మళ్ళీ అసంతృప్తి మొదలవుతుంది. కానీ ఇదంతా పోవాలి అంటే ఏం చేయాలంటే జీవుడు నిజంగా సంపూర్ణంగా తృప్తిని కానీ పొందాలి అని అనుకునేటట్లయితే మనసుకు వెనకలో ఉన్న పరమాత్మను గుర్తించి అర్థం చేసుకొని తన స్వరూపంగా తెలుసుకొని దాన్ని అందుకోవడం కొరకు ఎప్పుడైతే కృషి మొదలుపెట్టాడో, పరమాత్మ అన్వేషణలో కర్మ, భక్తి, జ్ఞానాలను వినియోగిస్తూ ఉన్నాడా, పరమాత్మ స్వరూపాన్ని గుర్తుంచుకుంటూ ఉన్నాడా, ధ్యానం అదే. అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రపంచం మీద కోరికలు తగ్గుతూ వస్తాయి. దేహం ప్రారంధాన్ని అనుభవిస్తుంది.
గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసాశ్రమంలో ఉన్న దేహానికి ఏది ప్రారంభం అదే లభిస్తుంది, వేరే ఏమీ లభించదు. అన్ని చుట్టూ ఉన్న అనుభవించలేడు ప్రారంభం లేకపోతే. అది జరుగుతూ ఉంటుంది. కానీ మనసు భగవంతుడు అన్వేషించడంలో లయమైపోయింది అని అనుకోండి, జీవుడు బ్రతికి ఉండగానే దేహానికి అన్యంగా పరమాత్మగా నేనున్నాను అని తెలుసుకుంటాడు. ఇక కోరికలు లేవు, అసంతృప్తి లేదు. అసంతృప్తి లేదు. ఇక జీవుడు ముక్తుడయ్యాడండి అని అంతవరకు కొనసాగాలి. అయితే మొట్టమొదటి దేహభావం పోవాలిగా. దాన్ని ఇక్కడ గోపికలేమో పూర్వజన్మలో ఋషులు, వాళ్ళు ఇక్కడ పుట్టి మళ్ళీ కోరికలు పెంచుకుంటున్నారు. ఆ కోరికలు తీర్చుకోవడం కొరకు వ్రతాలు చేస్తున్నారు. ఆ వ్రతాలలో నియమాలు తప్పుతూ ఉన్నారు. అంటే మానవులందరూ ఇట్లాగే చేస్తున్నారు అని. ఇలాగ చేయడం వలన దుఃఖాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకే ఆయన వచ్చాడు. ఎవరి మీద ఆయన ప్రేమ ఉంటుందో వాళ్ళకి కర్మలు అంటుకోనివ్వకుండా చేస్తూ ఉంటాడు. అవి పోవాలి అని అంటే మొట్టమొదట దేహం నేను కాదు ఆత్మ నేననే భావం కలగాలి. అందుకే వీళ్ళని దేహాత్మభావం పోగొట్టడం కొరకు మాత్రమే వస్త్రాపహరణం చేశారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు అని అనుకోండి, బట్టలు వేసుకొని ఉన్నా వేసుకోకపోయినా తేడా పడదు. రూమ్లో ఉన్నారు, స్నానం చేసి వచ్చారు, బట్టలు మార్చుకుంటున్నారు. వాళ్ళని చూసి వాళ్ళు సిగ్గుపడతారా? వాళ్ళని చూసి వాళ్ళు ఏమైనా ఇష్టపడతారా, ఈర్ష్యపడతారా, అసూయపడతారా? ఏ ఫీలింగ్ లేదు, తను ఒక్కడే ఉన్నాడు కాబట్టి. అలాగే నేను ఆత్మను గుర్తించిన తర్వాత దేహం నేననే భావన ఎగిరిపోతుంది. ఈ దేహాన్ని ఎలాగా వినియోగించుకోవాలి? లోపల అహంకారం ఎగిరిపోతుంది, దేహ తాదాత్మ్యమే ఎగిరిపోతుంది. అవధూత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బట్టలు ఉన్నాయా లేవా అని భావం కూడా రాదు. అయితే ఏంటంటే మన గురువులు లాంటి మహాత్ములు ఉన్నారే, వీళ్ళు లోకానికి ధర్మాన్ని నేర్పిద్దాము, కర్మభక్తి జ్ఞాన యోగాలని అందిద్దాము అని అనుకున్నారు కాబట్టి అన్ని నియమాలు పెట్టారు. ఇంట్లో ఇట్లా ఉండాలి, బయట ఇట్లా ఉండాలి, సత్సంగాలు ఇట్లా ఉండాలి, అన్ని నియమాలు పెట్టి వీటి ప్రకారం నడుస్తూ వెళితే నువ్వు తత్వాన్ని అందుకున్న తర్వాత దేహాత్మభావం పోతుంది. కానీ నేరుగా పుట్టుకతోనే ఆ స్థితి వచ్చిన వాళ్ళు ఏ నియమాలు లేదు, అక్కడ అన్నిటినీ దాటిపోయి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి నియమాలు పెట్టుకొని ఒక లోకానికి నేర్పిద్దాము అనే స్థితి కూడా ఎగిరిపోతుంది. ఆ స్థితి కూడా ఎగిరిపోతుంది. సో ఆ స్థితిలో వీళ్ళు ఉండాలి గోపికలు. ఎందుకంటే పూర్వమే ఋషులు కాబట్టి వీళ్ళకి ఆ తాదాత్మ్యం వస్తుంది అనే భావంతో ఆయన వచ్చి తాదాత్మ్యాన్ని వదిలింపజేశారు. మీరు దేహాత్మ భావాన్ని వదిలి మీరు పరమాత్మను గుర్తుంచుకొని నడుచుకోండి, అది తెలియపరిచాడు వాళ్ళు. అయిపోయింది. దాని తర్వాత ఏంటి అంటే బ్రాహ్మణులను ఉద్ధరించడానికి వస్తున్నారు. ఋషులుగా ఉన్న వాళ్ళే, మహా పండితులైన వాళ్ళే, వేద పండితులైన వాళ్ళే, వాళ్ళు కూడా ఏంటి అంటే ప్రపంచంలోకి వచ్చి ఏదైనా ఒక పని చేస్తున్నాము, పనిలో నిమగ్నం అయి ఉన్నాము అని అనుకోండి, తను మర్చిపోవడం జరుగుతుంది. అవునా? ఒళ్ళు మరిచి పని చేస్తున్నాడు, నాట్ బ్యాడ్, అది గొప్పతనం కూడా కాదు. గొప్పతనం కూడా కాదండి. ఓ డాక్టర్ ఉన్నాడు, హాస్పిటల్ గడిచాడు, ఫేమస్ అయ్యాడు. హాస్పిటల్ అన్ని పనులు ఆయన చేస్తే విలువ ఉంటుందా? చీపురు పట్టుకొని ఓడవడం, కర్ర పట్టుకొని తుడవడం, వయసులో వాళ్ళందరూ కూర్చోబెట్టడం లేదు, ఇవన్నీ చేస్తుంటే ఆయన మీద విలువ ఉంటుందా? ఉండదు. ముఖ్యమంత్రి గారండి, ఆయన పేచీలోకే వచ్చి ఆయన ప్యూర్లాగా పనిచేస్తే కేర్ చేయరు. ఆయన డిగ్నిటీలో ఆయన ఉండగలగాలి కదా. అలాగే ఏంటి అంటే అలాగా ఉండాలండి. వ్యక్తి పైకి వెళ్ళే కొద్దీ తన స్థాయిని బట్టి నియమాలని పాటించాలి. అందరితో కలిసిపోకూడదు, అలానే ఎవరిని చులకనగా చూడకూడదు, ప్రతి పనిలోకి తలదూర్చకూడదు, ఎవరిని అవమానించకూడదు. జోషే సర్వకర్మాను విద్వాంయుక్త సమాచారం. విద్వాంసుడైనటువంటి వాడు, విజ్ఞాని అయినటువంటి వాడు తను చేయాల్సిన తను చేస్తూ ఇతరులకు ప్రేరణ ఇవ్వాలి, కానీ ప్రతి ఒక్కరి పనిలోకి వెళ్ళి తలదూర్చకూడదు.
అలాగని పనిలో నిమగ్నం అయి ఉన్నాడు అని అంటే జ్ఞానం మర్చిపోతాడు, స్థాయి మర్చిపోతాడండి. దానికి వీళ్ళు వేద పండితులైనటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు, ఋషి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తూ దాంట్లో తలమునకలు అయిపోయి సాక్షాత్తు భగవంతుడే దగ్గరకు వచ్చినా మర్చిపోయారు. లక్ష్మీదేవి కోసం వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేస్తూ ఉన్న మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. ఆ లక్ష్మీదేవిని చేయి పట్టుకొని ఈడ్చుకోవచ్చు బయటకు దూసేశారు. నువ్వు ఎవరు గుర్తుకొచ్చావు అక్కడికి? అవునా, బయటకు దూసేశారు. మా కార్యక్రమం వివేక్రమం ఏంటో, నువ్వెవడు ఇక్కడికి వచ్చావు చెప్పా పెట్టకుండా బయటికి అని తోసేశారని అనుకోండి. ఎలా ఉంటుంది? గురుదేవులు జోక్ చెప్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళారట, చాలా ఫేమస్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అందరూ వెళ్ళి లైన్లో 2-3 లైన్లు నిలబడుకున్నారట. ఇంకా డాక్టర్ గారు అలాగే ఎదురు చూస్తున్నాం. ఒక ఆయన అక్కడికి వచ్చాడట, కారాడు నేరుగా ముందుకు వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ఆ లైన్లో ఉన్నారే వాళ్ళు వచ్చి ఆయన చేయిలు పట్టుకొని తీసుకొచ్చి వెనక లైన్లో ఉన్నారు. 3 సార్లు 4 సార్లు అలాగా చేశారట. అలాగే చేసిన తర్వాత ఆయన కోపం వచ్చిందట. కోపం వచ్చి, నన్ను లోపలికి పోనివ్వట్లేదు మీరు, ఇలాగ కానీ చేస్తే నేను హాస్పిటలే తెరవను అన్నాడు. ఎవరయ్యా నువ్వు అంటే ఆయన డాక్టరు. అవునా, వీళ్ళు గంటల కొద్దీ నిలబడుకున్నారు ఆయన కోసం. ఆయన వస్తే వెనక్కి పంపిస్తే ఎట్లా? అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ యజ్ఞ యాగాదులు పూజాది కార్యక్రమాలు చేసినా భగవంతుడి కోసం. మరి భగవంతుడే దిగొచ్చినప్పుడు తోసిపారేస్తే వెనక్కి జ్ఞానం ఉన్నట్టా లేనట్టా కదా? అలాగే మనుషులు కూడా ఏంటి అంటే కర్మఫల ఆసక్తితో కర్మలలో నిమగ్నమై ఉన్నప్పుడు శ్రేష్ఠులైన వాళ్ళని, దైవతులైన వాళ్ళని, భగవంతుడిని కూడా గుర్తించలేరండి. దానికే నువ్వు ఎప్పుడు ఎక్కడ బాధ్యతతో కూడిన పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అనే విషయాన్ని లోపల నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా తల్లిదండ్రులు కూడా పిల్లలకు బిజినెస్లో ఏదో పెట్టిస్తారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా వాడికి ఏ బిజినెస్ పెట్టినా లాస్ చేస్తున్నాడు, ఏ బిజినెస్ పెట్టినా లాస్ చేస్తున్నాడు స్వామి. ఎందుకు చేస్తున్నాడు అంటే తెలియలేదా? తెలివైన వాడే. కానీ ఏం చేస్తున్నాడు అంటే అందరికి అప్పులు ఇచ్చేస్తున్నాడు, చేయిస్తున్నాడు. అరే అప్పులు ఎందుకు ఇస్తున్నావు అంటే మొహమాటం ఎదుగుతుంది. అవునా, మొహమాటం ఉందండి అని. సో అది కుదరదండి ఇక్కడ కదా. నువ్వు ఏదైనా పని మొదలు పెడితే దేని కొరకు, ఆ నియమం ఏంటి కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఈ నియమాలు తెలియకపోతే ఏ పనిలోనూ విజయం సిద్ధించదు. కొంతమంది ఏంటి ఆ లాస్ట్ ప్రయోజనాన్ని గుర్తించి అడదిడ్డంగా వెళ్ళిపోతారు, ఈ లోపల కుళ్ళిపోతారు. 2 రకాల వాళ్ళు కూడా భగవంతుడి చేత నెగ్లెక్ట్ చేయబడతారు. దానికి ఏంటంటే ఒక చిన్న పరీక్ష పెట్టాడు శ్రీకృష్ణ. పరీక్ష పెట్టాడు. చూడ వీళ్ళు ఆవు దూడలను తోలుకెళ్ళారు అడవికి. వాళ్ళందరూ అడిగారు, ఎవరు తోటి పిల్లలందరూ ఉన్నారే, కృష్ణ బలరామకృష్ణ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆకలిగా ఉంది, మాకేమైనా మంచి ఫుడ్ పెట్టించవా అని అడిగారు. అని చెప్పాడు. ఏమని? ఇక్కడే దగ్గరగా వాళ్ళు ఋషులు యజ్ఞం చేస్తూ ఉన్నారు, పండితులైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణ కాలనీ ఏదో ఉందట, వాళ్ళంతా పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఫుడ్ కావాలా అడగండి. ఏమని చూడండి 23. గోపావూచు రామ రామ మహావీర్య కృష్ణ దుష్ట నివర్హణ ఏషా వై బాధదేక్షు సచ్చాంతి కర్తుమర్హతః శ్రీశుఖమువాచ ఏవం విజ్ఞాపితో గోపైర్భగవాన్ దేవకీసుతః భక్తాయ విప్రభార్యాయ ప్రసీదన్నిదమబ్రవీత్ ప్రయాతదేవ యజనం బ్రాహ్మణ బ్రహ్మవాదినః సత్రమాంగరి సంనామ హాస్యతే స్వర్గకామ్యయా తత్ర గత్తోదనం గోపాయాచత స్మ ద్విసర్జితః కీర్తయంతో భగవత ఆర్యస్య మమ చాభిదాం ఇత్యాదిష్ట భగవత గత్వా యాచంత తే తదః కృతాంజలిర్కుడా విప్రాన్ దండవత్తపదితా భువి హే భూమి దేవా శృణుత కృష్ణస్య దేశకారిణః
ప్రాప్త జానీత భద్రం ఓ గోపాన్నో రామచోదితాన్. వాళ్ళు గోపాబోసుడు గోపు బాలురందరూ వచ్చారు. రామరామ మహావీర్య, కృష్ణ దుష్ట నివర్హణ, ఓ మహాబలవంతుడైన బలరామ, దుష్టులను హతమార్చేటువంటి ఓ శ్రీకృష్ణ, ఏషావై బాధితే క్షుత్ క్షుత్ నహ తత్ శాంతి కర్తుమర్హత. నహ క్షుత్ బాధతే ఏషా. మాకు ఆకలి బాధ దంచేస్తుంది. అవునా అయ్యా, ఆ బాధను పోగొట్టే పని ఏదైనా అయ్యా అంటే మంచి ఫుడ్ పెట్టించవయ్యా. ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నారో, కార్లో వెళుతున్నారో, బస్సులో వెళుతున్నారో, ట్రైన్లో వెళుతున్నారో, ఫ్లైట్లో వెళుతున్నారు అని అనుకునేటట్లయితే వాళ్ళకి ఏదైనా ఫుడ్ కావాలి అని అనుకుంటే ఫ్లైట్లో దాంట్లో దొరికిందే తినాలి. రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు కొనుక్కో. బస్సులో కొద్దిసేపు ఎక్కడైనా మంచి హోటల్ ఆగి. వీళ్ళు అడవిలో ఉన్నారు, వీళ్ళ ఫుడ్ కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? అవునా? ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో ఇక్కడ దగ్గర బ్రాహ్మణ కాలనీ ఒకటి ఉంది, అక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంది. యజ్ఞశాలలో వాళ్ళు ఋత్విక్కులు ఉన్నారు కదా, బ్రాహ్మణ పండితులైన వాళ్ళందరూ యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళ భార్యలేమో వాళ్ళ కాలనీలో వాళ్ళు నైవేద్యాలు అవన్నీ తయారు చేస్తుంటారు. మీరు నేరుగా యజ్ఞశాలకు వెళ్ళి ఇలాగ కృష్ణ బలరాములు పంపించారు, మాకు ఆకలి అవుతుంది, మంచి ఫుడ్ ఇచ్చి పంపించమని చెప్పారు అని అడుగుకోండి. ఆ యజ్ఞం పేరు కూడా చెప్పారు. స్వర్గాన్ని ఆశించి ఆంగిరసము అని యజ్ఞం చేస్తున్నారట. ఆంగిరస యజ్ఞం అట. ఏం కొరకు అంటే స్వర్గ కామనతో వీళ్ళందరూ చేస్తున్నారు. వాస్తవంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనేది ఆయన ఆలోచన. అందుకే వీళ్ళ పొట్టలో ఆకలి పుట్టించాడు. అప్పుడు ఋషులైనటువంటి వాళ్ళు స్వర్గం కోసం యజ్ఞం చేయకూడదు అంటే బ్రాహ్మణులైన అంటున్నారు ఇక్కడ. బ్రాహ్మణుడైన వాడు స్వర్గం కోసం ప్రయత్నం చేయకూడదు. స్వర్గం ఏంటి? భోగాల కొరకే. అంటే బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వాడు అర్థం కామం కోసం చేయకూడదు పని. సంపాదన కొరకు కానీ భోగాల కొరకు కానీ పనులు చేయకూడదు అనేది నియమం. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియాలు మనసు నిగ్రహంలో ఉంచుకోవాలి, పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తితో భగవంతుడి కొరకు ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉన్న పని అంతా లోక కళ్యాణం కొరకు ఉపయోగపడాలి. ఇది బ్రాహ్మణులు చేయాల్సినటువంటి. దానికి వ్యతిరేకంగా స్వర్గం కోసం చేస్తున్నారు వీళ్ళు అని ఆయనకు అర్థమైంది. వాళ్ళని తప్పించాలి అని అనుకున్నాడు ఆ సంకల్పం నుండి. అందుకే వీళ్ళకి ఆకలి పుట్టించాడు. వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు అడిగారు, అయ్యా మాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టండి అని చెప్పారు. వాళ్ళు చాలా చక్కగా చూడండి 10వ శ్లోకం. దేశకాల పృథగ్ధం మంత్రతంత్రద్విజోగ్నయ దేవతా యజమానస్య క్రతుర్ధర్మశ్చ యన్మయః తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమదోక్షజం మనఃపృష్టృష్ట్వా దుష్ప్రజ్ఞామర్త్యాత్మనో నమేనిరే నతే యదోమిది ప్రోచర్ననేతి చ పరం తప గోపానిరాశా ప్రత్యత్య తదోష కృష్ణ రామయో. వీళ్ళు నేరుగా వెళ్ళి, అయ్యా శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు భగవంతుడు, అవునా, ఆయన మీ దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని తీసుకురామని చెప్పారు, మీరు పెడతారా అని అంటే వాళ్ళు చూశారు. చూసి కోపం వచ్చింది. వీళ్ళేమో యాదవ బాధలు, వాళ్ళ శూద్రులు అని వీళ్ళ అభిప్రాయం. ఎవరికి? ఈ బ్రాహ్మణుల అభిప్రాయం. శూద్రులు వీళ్ళు యజ్ఞశాల దగ్గరికి రావడమే కాకుండా యజ్ఞం పూర్తి కాకముందే వీళ్ళు భోజనాలు పెట్టుకుంటారమ్మా. వాళ్ళని తిట్టిపోసి అక్కడి నుంచి కొట్టినట్టు కొట్టి తరివేశారు అక్కడ నుండి. వీళ్ళు చూశారు. ఏం చేస్తారు పాపం? ఏడు మొహం పెట్టుకొని నేరుగా వెళ్ళి కృష్ణుడికి చెప్పారు, అయ్యా వాళ్ళు మాకు ఆహారం ఇవ్వలేదు, పైగా మమ్మల్ని తరివేశారు. వాళ్ళు చెప్పుకొచ్చారు.
చెప్పుకొచ్చేటప్పటికి ఈ కృష్ణుడు ఆలోచన చేశారు, భగవంతుడు ఏ వ్యక్తి అయినా తన యందు తనకు కోపతాపాలు ఉండవు, అవునా? విజ్ఞానవంతుడైతే అనుకున్నది ఏది జరగకపోయినా లోపల తిరిగి ఆలోచిస్తాడు, విచారణశీలు అవుతాడు. ఈయనేమో సాక్షాత్ భగవంతుడు, ఈయన కోపం వస్తుందా తాపం వస్తుందా లేదు, ఆహా వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశారు తెలుసా, అరే మీరు ఇప్పుడు ఇటు వెళ్ళకండి అటు వెళ్ళండి అన్న. ఎక్కడికి? బ్రాహ్మణ పత్నులు వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు అక్కడ వంటశాలలో, వాళ్ళందరూ అక్కడ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చెప్పుకోండి అన్న. ఎవడు దేవుడిని నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి కృషి చేస్తున్నాడో ఎదురు వాళ్ళని చూస్తూనే వాళ్ళ స్థాయి తెలుస్తుంది. వ్యక్తి ఎదురుగా వచ్చారు, సాత్వికుడా అంటే సజ్జనుడా, రాజేశ్వరుడా అంటే స్వార్థపరుడా, తామసికుడా దుర్మార్గుడా, దైవ ధ్యానంలో ఉన్నటువంటి వాడికి వ్యక్తులు ఎదురవుతూనే స్పష్టంగా అనిపిస్తారు. అప్పుడు తను ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. తనే అలజడిగా ఉంటే ఎదురు వాళ్ళని గుర్తించలేడు, ఎవరి స్థాయి ఏంటి అనేది గుర్తించడానికి అవకాశం ఉండదు కదా. ఆ బ్రాహ్మణులు ఏమో అలజడితో ఉన్నారు, వచ్చినటువంటి పిల్లలు ఎవరి దగ్గర నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయం వాళ్ళు గుర్తించరు. వాళ్ళు వచ్చి బాధపడుతూ ఈయనకి చెప్పారు, ఈయన గుర్తించాడు, అవునా, ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాడు. అయితే వాళ్ళ పత్నులు ఉన్నారే, ఏమయ్యా ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అనడానికి వీల్లేదు. ఇక్కడ ఎవడు నిరంతర స్మరణలో ఉన్నాడో వాడికే తెలుస్తుంది గొప్ప విషయాలు. వాళ్ళేమో దైవ నామాన్ని వదలట్లేదట నిరంతరం 24 గంటలు. తర్వాత ఈ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, చూడండి 25. స్వాగతం ఓ మహాభాగ అస్యతాం కరవామకిం ఎన్నోది దృక్షయా ప్రాప్త ఉపపన్నమిదం వహ స నన్వద్ధామయి కుర్వంతి కుశలాః స్వార్థదర్శన అహైతుకవ్యవసితాం భక్తిమాత్మ ప్రియే యదా ప్రాణబుద్ధిమనస్వాత్మా దారాపజ్ఞధనాదయః యత్సంపరాత్మన్ ప్రియా అసంస్తత కోన్వపరః ప్రియః తద్యాతదేవ యజనం పదయో వో ద్విజాతయః స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పత్రులు అడిగేటప్పటికి వాళ్ళు నిరంతరం ఆయన గురించి స్మరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ బృందావనానికి రావట్లేదు కానీ భగవంతుడు అవతరించాడు రాక్షస సంహారం కోసం, ధర్మ ఉద్ధరణ కోసం అనే విషయం వాళ్ళు నిరంతరం గుర్తు పెట్టుకున్నారు. ఎప్పుడైతే వచ్చి ఇక్కడ కృష్ణుడు పంపించాడో మమ్మల్ని, మీరు ఆహారం అట ఇవ్వండి అని ఎప్పుడైతే అన్నారో వీళ్ళ లోపల అత్యంత ఆనందం పొంగి పొర్లింది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళే పిలిపించారు అని అంటే వాళ్ళు వెంటనే ఏం చేశారు, వాళ్ళు తయారు చేసినటువంటి ఆ పదార్థాలు అన్నీ ఉన్నాయే మొత్తం గంపలకి ఎత్తేసుకున్నారు. యజ్ఞశాలకు వెళ్ళాలా, నేరుగా పిల్లలు వెంటబడ్డారు కృష్ణుడి కోసం. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇంకా ఎవరు ఆ బ్రాహ్మణులు వాళ్ళ భర్తలు ఎదురు చూస్తున్నారు, వీళ్ళు రాలేదు. వీళ్ళు గంపలకి ఎత్తుకుని వెళ్ళిపోతున్నారట, పిల్లలు వెంటబడిపోతున్నారు. వీళ్ళు వచ్చారు, అడ్డగించారు. మీరు ఇటు తీసుకురాకుండా అడగపోతారా అని వాళ్ళకి వాగ్వాదము జరిగింది. పైగా చివరికి వచ్చేటప్పటికి మీరు కానీ అటు వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలేస్తాము అనే స్థితి కూడా వచ్చింది. మిమ్మల్ని వేలేస్తాము వదిలేస్తాము అనే స్థితి కూడా వచ్చింది. వాళ్ళు అసలు వీళ్ళ మాటలు వినే స్థితిలోనే లేరు. ఎందుకంటే బుద్ధుడికి ప్రేరణ కలిగింది భగవంతుడు కావాలి అని, వెళ్ళిపోదామని అనుకున్నాడు. భార్య అడ్డుపడింది, వినలా. తల్లి అడ్డుపడింది, వినలా. తండ్రి అడ్డుపడ్డాడు, వెళ్ళా. ఆ రాజ్యంలో వాళ్ళందరూ ఎవరి మాట ఆయనకు వినిపించలేదు. చూశాడు, రాత్రికి రాత్రి అర్ధరాత్రి కూడా ఎవరికి చెప్పకుండా గుర్రపుశాలకు వెళ్ళి గుర్రం ఎక్కేసిన వెళ్ళి ఎవరికి చెప్పలేదు. ఏమయ్యా, రాజ్యం, తల్లిదండ్రులు, భార్య, అందమైన భార్య, అప్పుడే పుట్టిన కొడుకు,
అవునా, నెలల నిండిన కొడుకు ఇంత ఇక్కడ ఉండి ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు? భగవత్ ప్రేరణ వస్తే ఇదేమొస్తుందండి? భగవంతుడి నుండి ప్రేరణ వస్తే ఇదేం చేస్తుందండి? అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి లోపల నుంచి అంత గొప్ప ప్రేరణ ఉంది. వాళ్ళు ఆపినా వీళ్ళు వెళ్ళిపోయారు. నేరుగా వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గర ఆగారు. కృష్ణుడి దగ్గర ఆగుతూనే ఆయన కూడా ఒక విధంగా నిందాపూర్వకంగా మాట్లాడారు. ఇదేంటి, మీరు సాంప్రదాయం కలిగిన వాళ్ళు, సత్సంస్కారాలు కలిగిన వాళ్ళు, మీ భర్తలు వారిస్తూ ఉన్నప్పుడు కూడా ఆగకుండా ఇట్లాగా పరిగెత్తుకుని ఇట్లా వచ్చేస్తే రేపు మీ వాళ్ళని మిమ్మల్ని వెలియిస్తే ఏమవుతుంది? ఎట్లా ఏమవుతారు? దిక్కులేని వాళ్ళు కారా మీరు? ఆయన అడిగారు. వాళ్ళు అన్నారు పత్నులు, పత్ని అవూచు మైనం విభోర్హతి భగవాన్ గతితం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్త వయం తులసిదామ పదావసృష్టం కేశైర్నివోడుమలతే లంఘ్య సమస్త బంధూన్ గృహ్ణంతి నోపతయ పితరౌ సుతౌ వా న భ్రాతృబంధు సుహృదః కుత ఏవ చాన్యే తస్మాద్భవత్ర ప్రదయోపజితాత్మనామ్నో నాన్యా భవేతి భవేద్గతిరిందమ తద్విధేహి. వాళ్ళు అన్నారు, హే కృష్ణ, భగవాన్ జగత్ప్రభు, ఏమయ్యా, నువ్వు ఇట్లాంటి పరుషమైన పదాలను పలకకూడదు. ఎందుకు? మానవుడికి పరమ లక్ష్యం భగవంతుని అందుకోవడమే. అవునా? మేము ఎన్నో జన్మల నుండి చేయాల్సినవన్నీ చేసాం. ఈ జన్మలో కూడా ఏ ధర్మాలు తప్పకుండా నిర్వహించాము. ఎందుకొరకు? నీ కొరకు. ఈరోజు మాకు నువ్వు లభించావు. నీ కొరకు కాగా నిన్నే చేరుకున్న తర్వాత మాకు అవన్నీ ఎందుకయ్యా? నువ్వేదో చెప్తున్నావే, భర్తలు అని, బంధువులు అని, పిల్లలు అని, అవునా, ఆచార వ్యవహారాలని, అవన్నీ కూడా నీ కొరకే కదయ్యా వచ్చింది. మరి నువ్వు లభించిన తర్వాత మాకెందుకు అవన్నీ? ఎదుగో, మాకు నువ్వే కావాలి. నీ కొరకే ఇన్ని జన్మలో జీవించాము. నువ్వు లభించిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి రెడీగా లేము. మమ్మల్ని నీలో చేర్చేసుకో. ముక్తినే కోరుతున్నారు వాళ్ళు, వేరే ఏం కోరట్లేదు. పరిపూర్ణంగా దానికి ఏంటంటే సాక్షాత్ భగవంతుడే కనిపించిన తర్వాత మాకు ఇతరమైనటువంటివి ఇంకెందుకయ్యా? అవసరం లేదు, మీరే కావాలి అని అంటున్నాను. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. లోపల ఆలోచన ఏంటి? అందరూ వెళ్తారు దేవుడి దగ్గరికి. దేని కొరకు? మహాత్ములు వచ్చారంటే వెళతారు అందరూ. దేని కొరకు వెళుతున్నారు? అల్పమైన అర్థకామాల కోసం వెళుతున్నారా? లేదా మధ్య రకమైన ధర్మాలు అదే పుణ్యాల కోసం వెళుతున్నారా? లేదా ముక్తి కోసం కర్మ భక్తి జ్ఞానాలను ఆచరించి వెళుతున్నారా? ఆయన తెలీదు. ఆయన వీళ్ళకి సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇచ్చాడు. వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు తింటున్నాం. ఈ లోపల వాళ్ళు వచ్చారు. ఎవరు? బ్రాహ్మణాలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూశారు. ఈయనని ముందు తిట్టిపోశారు. కానీ ఆయన నవ్వుతూ కూర్చోరు. ఏంటి, ఏం జరుగుతుంది? వాళ్ళకేం అర్థం కావట్లే. వాళ్ళు కూడా సామాన్యులేం కాదు. వాళ్ళు కూడా ఏం చేశారు? ఒకసారి అట్లా ఆపి, వాళ్ళ ఆహారాలు వాళ్ళు ఆపి దివ్య దృష్టితో చూశారు. చూస్తే ఎదురుగా ఉన్నది సర్వలోక నాయకుడు నారాయణ భగవానుడు. ఆయన చూసేటప్పుడు మరి వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా కార్యక్రమాలన్నీ దేని కొరకు? ఆయన ఉద్దేశించే కదా. నేరుగా ఆయనే వచ్చి ఇక్కడ నైవేద్యాన్ని ఇవ్వమంటే మేము ఇట్లా తిట్టిపోసామా? వాళ్ళకు కూడా సిగ్గు కలిగితే వాళ్ళు కూడా ఆయన ఒక పక్క నిందిస్తూనే కొన్ని మాటలు మాట్లాడుతూ, ఇంకో ప్రక్కన వాళ్ళని పొగుడుతూ కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ కూడా ఆయన వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం, ఏ ఉన్నతమైన ఉద్దేశంతో జన్మించారో, ఎన్ని రోజులు దేని కొరకు అయితే పనులు చేశారో, కానీ క్రమంగా దృష్టి ప్రపంచం వైపు తిరిగితే దైవాన్ని వదిలేసి ప్రపంచాన్ని పట్టుకొని అర్థకామాల కోసం ఎందుకు వెళుతుంది?
ఈ విషయాలన్నీ క్రమంగా వాళ్ళకందరికీ బోధింపజేశారు. బోధింపజేసి మీరు నా కోసమే పుట్టారు, నన్నే గుర్తించలేకపోయారు, ముక్తిని పొందాలి అని అనుకున్నారు, విషయభోగాలు వెంటబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటూ మీ అపరాధాలన్నింటినీ క్షమిస్తున్న వాళ్ళకి క్షమాపణ కోరారు. మీ అపరాధాలన్నీ క్షమిస్తూ ఉన్నాను, మీరు సర్వకాల సర్వావస్థల్లో నన్ను మర్చిపోకుండా చివరి జీవితాన్ని గడిపి చివరికి నాలో చేరుకోండి అని వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చు. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క అనుమతిని పొంది ఆయన అనుగ్రహాన్ని పొంది ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు. వెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఏమయ్యా వీళ్ళ జీవితం అలాగా ఏంటి అని అంటే, ఏమండి ఒక కాలనీలోకే వెళ్ళాడా ఆయన, అందరినీ ఆ విధంగానే మేలుకొలిపాడు. అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు దేవతలకు కూడా బుద్ధి చెబుదాం మనం. దేవతలకు కూడా బాధ్యతలు నారాయణ భగవానుడు ఇస్తేనే, అవునా, ముఖ్యమంత్రి మంత్రులకు బాధ్యతలను ఇస్తాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, మొత్తం బ్రహ్మాండాలకన్నింటికీ అధిపతి. ఆయన కూడా సృష్టి కోసం దేవతలను సృజించి బాధ్యతలు ఇచ్చాడు. వాళ్ళు కూడా కొన్ని శక్తులు, పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పవర్స్ అన్ని మావే అని అనుకుని వీళ్ళు చేయకున్నాడు చేస్తున్నాం. వాళ్ళకు కూడా బుద్ధి చెప్తాం. ఇప్పుడు బ్రాహ్మణులకు బుద్ధి చెప్పాడు కదా, ఆ తర్వాత దేవతలకు కూడా బుద్ధి చెప్దామని అనుకున్నాం. ఏం చేశాడయ్యా ఆయన, రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.